నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు విశిష్టతలో మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఈ రోజున కృష్ణ పింగళ సంకష్ట చవితి అంటారు దీన్ని. అంటే ఈ సంకష్టార ప్రతి నెల ఒక సంకష్టార చవితి అనేది మనకు వస్తుందని మనకు తెలుసు. ప్రతి నెల మనకి పౌర్ణమి తర్వాత మనకి ఇంకా స్టార్ట్ అయిన దాంట్లో తదియ చవితులు ఈ 4వ రోజున ఈ యొక్క కృష్ణ పింగళ సంకష్ట చవితి అనేది మనకి ఏర్పడుతుంది ఈ నెలలో. అయితే ఈ కృష్ణ పింగళ సంకష్టార చవితి నెల నెల వచ్చే దాంట్లో అంటే 12 నెలలకి 12 సంకష్టార చవితులు వస్తాయి. ఒక్కదానికి ఒక రకమైన పేరు ఉంటుంది. సంకష్టార చవితి అనేది ఎక్కువగా ఈ యొక్క వినాయకుడి భక్తులు అని కానీ లేకపోతే ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు ఆరాధ్య దైవం చూసేవాళ్ళు తప్పకుండా పాటిస్తూ వస్తారని అంటారు. అంటే ఈ యొక్క సంకష్టహర చవితి అంటే ఏంటంటే సంకటము అంటే కష్టాలన్నింటినీ తొలగించేవాడు, విఘ్నహర్త అంటే విఘ్నాలు తొలగించేవాడు అనే విధంగా మనం ఇక్కడ వినాయకుడిని చెప్పుకుంటాం. ఈయన్ని పూజ చేసి ఏ పనైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎవరైనా సరే విద్యాపరమైన విషయాల్లో కానీ, వివాహాలకు కానీ, గృహప్రవేశాల్లో కానీ, ఏ శుభకార్యాలైనా, ఏ వ్యాపారాలు మొదలుపెట్టినా ఏదైనా సరే వినాయకుడి యొక్క దాంతోనే మొదలుపెట్టుకొని తర్వాత ముందుకు వెళ్ళడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారంగా మన ధర్మంలో మనం పాటిస్తూ వస్తాం. అయితే ఈ యొక్క వినాయకుడి ప్రార్థనలు చేసినప్పుడు కూడా వినాయకుడికి సంబంధించి సంకష్టార చవితులను కూడా సిస్టమేటిక్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొందరు మూడు నెలలు, కొందరు 5 నెలలు, కొందరు 11 నెలలు ఓ లెక్క ప్రకారం చేసుకుంటూ వచ్చే ఉంటారు. కొందరు అలా కాకుండా ప్రతి నెల చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా ఆ విధానంలో ఆ పద్ధతి వేరు. ఇక్కడ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే అసలు సంకష్టార చవితి అనేది ఆ రోజున వినాయకుడి యొక్క భక్తులందరూ కూడా ఉదయం లేచి స్నానాధికాలు ముగించుకున్న తర్వాత వినాయకుడిని ప్రార్థించుకొని తర్వాత వినాయకుడి మందిరాలను దర్శించుకోవడం, తర్వాత సాయంత్రం ఈ వినాయకుడికి సంబంధించిన వ్రతకథని చదువుకోవడం, చంద్రోదయం తర్వాత ఈ యొక్క ఉపవాస కార్యక్రమాలు ముగించుకొని ఆ తర్వాత ఈ విధానంలో పెడుతూ ఉంటారు. అయితే ఈ సంకష్టార చవితికి సంబంధించి సంకష్టార చవితి కథ వేరు, అలాగే ఆ నెల వచ్చే సంకష్టార చవితికి సంబంధించిన కథ కూడా కలిపి చదువుకుంటారు. ఇదేంటంటే కృష్ణ పింగళ సంకష్టార చవితి అని చెప్పి ఈ నెలలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంకష్టార చవితి పేరు. ఈ రోజున ఏకదంత లంబోదర రూపంలో ఉండే వినాయకుడిని ప్రార్థించాలి అన్నది ఈ యొక్క కథలో ప్రధానంగా చెప్తారు. మామూలుగా అమ్మవారికి వినాయకుడే చెప్పినట్టుగాను, లేకపోతే యుధిష్ఠిరుడికి ఈ యొక్క శ్రీకృష్ణుడు చెప్పినట్టుగాను అసలు సంకష్టార చవితులు వాటి కథల విధానాలుగా చెప్పుకుంటూ పెడతారని కూడా కొన్ని పురాణాల్లో చెప్తారు. అయితే ఈ యొక్క సంకష్టార చవితి యొక్క కథ ఏంటంటే ఒకానొక సందర్భంలో మహిష్మతి రాజ్యాన్ని మహిష్మతుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన చాలా చక్కగా ప్రజల్ని తన సొంత కన్నబిడ్డల్లా చూస్తూ వారి కొరకు తన జీవితాన్ని కేటాయిస్తూ వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళ కోసం అన్ని విధాలా ఆయన చేసుకుంటూ పెడుతున్నా కూడా ఆయనకి కాలక్రమేణా వయసు పెరిగిపోయినా కూడా సంతానం అనేది ఏర్పడకపోవడం వల్ల చాలా బాధపడతాడు. అరే నాకు సంతానం ఏర్పడలేదని రకరకాల తపస్సులు, యాగాలు, పూజలు రకరకాలన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఆయనతో పాటుగా ఆయన రాజ్యంలో వాళ్ళు కూడా బాధపడతారు అన్నమాట. ఇంత మంచి మహారాజు ఆయనకి ఇంకా సంతానం అనేది ఏర్పడలేదు, ఆయన బాధపడుతున్నారు, ఇంత చక్కటి మంచి మహారాజు అని వాళ్ళు కూడా ఆయన తరపున బాధపడడం, ఆయన కూడా వాళ్ళందరినీ ఒకరోజు క్రోడీకరించుకొని నాకు ఇలా అవుతుంది, ఇలాగ మంచి మీ అందరికీ నేను ఎవరిని ఏ రకంగా కష్టపెట్టలేదు, నాకు పుత్రుడు అనేది కలగకపోవడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను, రకరకాలవన్నీ చేశాను, ఎవరిని కష్టపెట్టలేదు, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు, చేయవలసిన కార్యక్రమాలని నా విధానంగా చేయవలసిన విధానంలో చేసినా ఇలా ఉంది అని ఆయన బాధపడితే వీళ్ళందరూ కూడా బాధపడి కాదు దీనికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని ఆ దేశంలో ఉండే ఋషులు కావచ్చు లేకపోతే అందరూ మా వ్యక్తులందరూ కూడా ఏం చేస్తే మనకి పరిష్కారం లభిస్తుంది అనుకొని అలా వాళ్ళు ప్రయత్నాలు చేయగా లోమశ మహర్షి అనే ఒక వ్యక్తిని వాళ్ళు కలుస్తారు. కలిసి ఈ యొక్క సమస్యని ఆయన దగ్గర విన్నవించుకుంటే ఆయన దానికి పరిష్కారంలాగా ఈ సంకష్టార చవితి లంబోదర ఏకదంత రూపంలో ఉండే లంబోదర సంకష్టార చవితి కనుక పాటించినట్లయితే విధి విధానంగా తప్పనిసరిగా మహారాజుకి తప్పనిసరిగా అనుగ్రహం కలుగుతుంది వినాయకుడిదని చెప్పడం, ఆ విధంగా ఆయన చేయడం, తర్వాత కాలక్రమేణా ఆయన భార్యకు చక్కటి మగశిశువు జన్మించడం, ఇది ఈ కథలో విధానంగా చెప్తూ పెడతారు. అంటే ఈ కృష్ణ పింగళ సంకష్టార చవితి కథలో ఇది. అయితే ఇది ఏదైనప్పటికీ వినాయకుడిని మనం పూజించినప్పుడు భక్తి, శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అలాగే దుర్వాగ్మాలతో పూజ చేయడం, మోదకాలతో పూజ చేయడం ఇవన్నీ కూడా దాంట్లో విధానాలుగా చెప్తారు. అయితే ఇక్కడ మనం ఈరోజున తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక చక్కటి ప్రదేశం. అంటే ఈ యొక్క సంకష్టార చవితి సందర్భంగా మనం కర్ణాటకలో ఒక విశిష్టమైన ప్రదేశం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ఇంజంగుడి. అంటే అది ఒక చక్కటి ఇజగుడి అని 2 రకాలుగా అంటారు. ఆ దేవాలయం అనేది ఉత్తర కర్ణాటకలో ఉంది. అది గోకర్ణం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మనం మురుడేశ్వర్ అని చెప్పి కూడా అక్కడ పెద్ద శివాలయం ఉన్న దేవాలయం బీచ్ దగ్గర ఉంటుందన్నమాట. గోకర్ణం దాటి మనం మురుడేశ్వర్ వస్తే
అక్కడ అది మనకి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం హొన్నేవర్ అనే జిల్లాలో ఉంటుందన్నమాట. సారావళి అనే ఒక ప్రముఖమైన నది, అది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశంలో ఉంటుంది. అక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిశాడని కూడా అంటారు. అది చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. వినాయకుడి రూపం కూడా ఎలా ఉంటుందంటే నించున్న విధానంలో ఉండి చిన్న చిన్న కాళ్ళు, ఏకశిలా విగ్రహం. అది చాలా చక్కగా అదేంటంటే 2 దంతాలు ఉండడం, 2 చేతులు ఉండడం, ఓ దాంట్లో ఏమో మనకి కమలము, మరొక చేతిలోనేమో మోదకం ఉండడం. అది చాలా విశేషంగా ఆధ్యాత్మికంగా చూసేవాళ్ళకి చాలా ఉత్సాహం కలిగే విధంగా ఉండడం అనేది అందులో భాగంగా చెప్తారు. దీనికి చాలా పురాణపరమైన కథను కూడా చెప్తారు ఈ యొక్క వినాయకుడికి సంబంధించి. అది ఏంటంటే వాలకేక్యుడు అనే ఒక మహర్షి అనేవాడు ఈయన తపస్సు చేసుకుంటప్పుడు కలియుగం ప్రారంభమయ్యే ముందు, ద్వాపరయుగం అయిపోతూ కలియుగం ప్రారంభమవుతుంది, చాలా రకాలైన ఇబ్బందులు గురి కాబోతున్న దాన్ని అధిగమించాలంటే అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం ఉండడానికి, ప్రజలకు ఎలాంటి కష్టాలు కలగకుండా ఉండడానికి ఈయన ముందరే అన్ని ఋషులందరితో కలిపి యజ్ఞయాగాదులు చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు అయినా కూడా ఏదో రకమైన ఆటంకాలు కలుగుతుంటే నారదుడు అప్పుడు ఆ ప్రదేశంలో కనబడినప్పుడు నారదుడిని నేను అడిగి ఏం చేస్తే ఈ సమస్యను అధిగమించగలను అంటే, దీనికి మీకు చేయవలసింది ఒకటే, ఇక్కడ కొంచెం దూరంలో కనుక మనం ముందుకెడితే ఏంజంగూడ్ అంటే ఇది కన్నడంలో దీన్ని ఏమంటారంటే ఎడమ భాగానికి ఉన్న కుంజ అంటే ఏంటంటే ఒక వనం, అంటే ఈ యొక్క సారావళి నది, ఈ యొక్క శరావతి నది అంటారు. దీనికి ఎడమ భాగాన్ని ఉండే తోట లాంటి ప్రదేశంలో, ఒక మంచి ప్రదేశంలో మీరు ఈ కార్యక్రమాలు చేయండి. దీనికి మనకు కావాల్సిన అంటే వినాయకుడి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి కైలాసానికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన రాగానే అప్పటిదాకా జరుగుతున్న సమస్యలన్నీ కూడా పోయినట్టు, అంతా చాలా చక్కగా ఉన్నట్టు, ఆ వాతావరణం నచ్చి వినాయకుడు అక్కడ ఉండడానికి ఇష్టపడినట్టుగాను, అలాగే ఆయన యొక్క దీవెనలన్నీ అందుకొని ఆ తర్వాత అన్ని విధాలుగా కూడా కార్యక్రమాలు ముందుకు సాగినట్టుగా, ఆ యొక్క విగ్రహానికి కూడా దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అది చాలా విశిష్టమైన విగ్రహం. దానికి సంబంధించి కూడా ఏంటంటే అక్కడ పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. ముఖ్యంగా ఈ సంకష్టార చవితుల్లోనూ, అలాగే ఈ యొక్క అంగారక చతుర్థి అనే సమయంలోనూ, అలాగే మామూలు వినాయక చవితి విషయాల్లోనూ చాలా చక్కగా వినాయకుడికి సంబంధించినవన్నీ జరుగుతాయి. ఏంటంటే అక్కడ వినాయకుడి యొక్క రూపము చాలా విశిష్టంగా ఉంటుంది. అది ఒకే ఒక్క గుడి. ఎలాగంటే ఆ రూపం కూడా చాలా విశేషంగా ఉండడం, 2 దంతాలతో 2 చేతులతో ఉండి నించున్న ఆకారంలో ఉండి, ఇది చాలా విశేషమైన గుడి. కొంచెం దరిదాపుల్లో దీనికి ఎలా ఉంటుందంటే ఈ రూపం గోకర్ణం, దీనికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంచెం ఆ యొక్క దేవాలయానికి అనుగుణంగానే అక్కడ ఉండే వినాయకుడి గుడికి అనుగుణంగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ రూపం. చాలా బాగుంటుంది. ఇది హొన్నేవర్ డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగిందనమాట. ఇక్కడికి వెళ్ళడానికి ఏంటంటే, ఇక్కడ వెళ్ళడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అంటే మంకీ అనే రైల్వే స్టేషను, లేదు అంటే మంగళూరు దాకా ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. రైల్వే ద్వారా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ విశేషంలో ఏంటంటే, ఇక్కడ దగ్గరే మనకి మురుదేశ్వర దేవాలయం ఇవిలా ఉండడం, అలాగే ఈ ప్రదేశంలో ఎప్పుడైతే ఇది భారతదేశానికి పశ్చిమ తీరంలో 6 గుళ్ళు ఉన్నాయి. 6 వినాయకుడికి సంబంధించిన వాటిల్లో ఈ ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది. కొందరు అక్కడే అనెంగుడి వినాయకుడి దేవాలయం అనేది, కుందాపుర అనేది ఒకటి చెప్తారు, అలాగే గోకర్ణం, తర్వాత ఇది ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దేవాలయం, ఇవన్నీ కూడా కొందరు ఉదయం నుంచి సాయంత్రం లోపల కంప్లీట్ చేసేట్టుగా పెట్టుకుంటారు. అంటే ఆ పశ్చిమ తీరంలోనే ఇవన్నీ 6 దేవాలయాలు. దీన్ని గణేష్ తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ గణేష తీరం, ఇక్కడ ఏంటంటే ఒక గణేశుడికి సంబంధించిన ఒక సరస్సులా క్రియేట్ చేసి ఆ నీళ్ళతో దేవుని పూజ చేయడం. ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. అన్నదానాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వినాయకుడికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని కూడా వాళ్ళు తయారు చేసి ఇవ్వడం అనేది, అక్కడ షాపింగ్ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే వట్టి వేళ్లతో చేసిన మాస్కులు లాంటివి, అంటే వినాయకుడికి సంబంధించినవి దొరుకుతూ ఉంటాయి. చాలామంది అవి తీసుకొచ్చి పెట్టుకుంటూ కూడా ఉంటారు అన్నమాట, మంచి సువాసన కోసం అవి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ వినాయకుడిని పూజించడంలో ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడ కొన్ని తెగల వాళ్ళు ఈ వినాయకుడికి సంబంధించి ఏమంటారంటే వివాహాలు చేసే వినాయకుడు అని కూడా అంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైనా వివాహానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి అవ్వకపోయినా, లేకపోతే ఏదైనా ఒక వివాహాన్ని వాళ్ళు నిశ్చయం చేసుకుందాం అనుకుంటున్నా, అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు కొందరు అక్కడ ఆ స్థానికులు వాళ్ళు ఏం చేస్తారంటే వినాయకుడి దగ్గర 2 చీటీలు పెట్టి, కుడివైపు చీటీ కనుక కింద పడిందంటే ఆయన ఎస్ చెప్పినట్టుగాను ఓకే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదు ఎడమ వైపుది పడిందంటే అది కాదన్నట్టుగా వాళ్ళ యొక్క స్థానికుల యొక్క అభిప్రాయం ఆ రకంగా వాళ్ళు అనుకుంటూ పెడుతూ ఉంటారు. అలాగే ఆ యొక్క ప్రతిమను కూడా అన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆ ప్రతిమను కూడా విశ్వకర్మే స్వయంగా తయారు చేసి పెట్టాడు అన్నట్టుగా కూడా ఆ స్థానికుల యొక్క నమ్మకం, అంటే వాళ్ళు అలాగా చెప్పడం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఆ పరిసర ప్రాంతాలు కూడా చాలా చక్కగా ఆ తోటలో ఇలా ఏర్పడింది కదా, అంటే వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆయన్ని గనక మనం ఒకవైపు ఆయన్ని చూసినట్లయితే ఎలాంటి సమస్య అయినా, అంటే చాలామంది అక్కడ వాళ్ళు మొక్కుకొని
ఆ సమస్య తీరిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది, ఆయన ఆశీస్సులు తీసుకోవడం అనేది, ఇలా వివాహానికి సంబంధించే కాదు, ఏ రకమైన శుభకార్యం కానీ, ఏ వ్యాపారం కానీ, ఏ వ్యవహారానికైనా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండే స్థానికులందరూ కూడా వాళ్ళు ఇదే విధానం, ఈ చీటీల పద్ధతిలో ఆయన దగ్గర పెట్టడం, కుడివైపు అయితే ఇలాగ, ఎడంవైపు అయితే ఇలాగని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, దేవుడి యొక్క మహిమని వాళ్ళు ఆ రకంగా తీసుకోవడం అనేది, ఆ విధంగా చేసుకుంటూ వాళ్ళు ముందుకెడతారు. ఇదే ప్రదేశానికి ఇంకా కొంచెం మన 65 కిలోమీటర్ల ముందుకు కనుక వెళ్ళిపోయినట్లయితే అక్కడ మనకి గోకర్ణం అనేది చాలా విశేషమైంది, అందరికీ తెలిసింది, అది శివాలయానికి సంబంధించింది. అక్కడ కూడా అక్కడ గణపతి దేవాలయం అనేది సపరేట్గా ఉంటుంది. అలా కాకుండా ఇంకొంచెం మనం ముందరే 17 కిలోమీటర్ల పక్కకు కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి మురుడేశ్వర టెంపుల్ అని చెప్పి, అది కూడా చాలా విశేషమైంది. అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆ ప్రయాణమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మొత్తం గ్రీనరీస్, అంతా ఎటు చూసినా కూడా పచ్చటి పొలాలు, అది ఎప్పుడు ఇక్కడ ఈ ప్రయాణం ఇలా వెడుతూ ఉంటే బాగుంటుందా అన్నట్టుగా ఆ వాతావరణం, గ్రీనరీ, ఎక్కడ అసలు గ్రీనరీకి కొదవలేనట్టుగా ఉండడం అనేది ఆ ప్రయాణంలో మనం ఒకటి చూస్తాం. అలాగే ఈ దేవాలయంలో కూడా ఎంతో ఆధ్యాత్మికత ఉండడం అనేది, అక్కడ ఎంతోమంది, కనీసం సంవత్సరానికి 1 మిలియన్ మెంబర్స్ అయినా అక్కడ ఆ దేవుడి దర్శనం చేసుకుంటారు ఆ స్థానికులు అన్నట్టుగా చెప్తారు. అంత విశేషంగా ఆయన వివాహాలకు సంబంధించి కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ ఆయన్ని ప్రార్థిస్తారు. ఆకారం కానీ, హైట్ కానీ, అది 33 అంగుళాల పొడవైన ఏకశిలా విగ్రహంగా ఉంటుంది, అది కదలకుండా ఉన్నట్టు. ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా మనం వినాయకుడి దగ్గర ఏం చూస్తాం, ఎలుకను చూస్తాం కదా, ఆ ఎలుక అనేది కూడా లేకుండా ఉండే మొదటి దేవాలయంలా కూడా మనం భావించవచ్చు ఆ ప్రదేశంలో. కాబట్టి ఇది చాలా విశేషమైన దేవాలయంగా, సంకష్టార చవితి కూడా ఇక్కడ చాలా చక్కగా చేస్తారు కనుక ఈ దేవాలయం గురించి కన్నడ వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. ఇది ఉత్తర కర్ణాటక జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన దేవాలయం. నమస్కారం.